కడపలో జరిగే మహానాడుకి ఏం చెప్తారు? గత మహానాడు ఏంటి, ఇప్పుడు మహానాడు? గతంలో కూడా బాగా జరిగేది మహానాడు. అయితే నా పేరు, నేను ఎక్స్ ఉమెన్ కమిషన్ మెంబర్ పర్వీన్ బాను, సత్యసాయి జిల్లా. అయితే ఒక విషయం, ఈరోజు మహానాడు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తలలు నిమిరి ముద్దులు పెట్టి ప్రజల్లో ఒక సానుభూతి అనేది తీసుకొని వచ్చి ఏదోలే అని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ప్రతి వారిపైన హత్యా రాజకీయాలు చేస్తూ, వారిపైన అక్రమ కేసులు బనాయిస్తూ, వాళ్ళ ఆస్తులు కొల్లగొడుతూ, వాళ్లకు నానా ఇబ్బందులు పెడుతూ డోర్ డెలివరీ, శవాలు డోర్ డెలివరీ చేయడము, ఇలాంటి పనులకు విసిగి వేసారిపోయి ప్రజలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం ప్రజలంతా ఏకధాటిగా వాళ్ళంతా ఓట్లు వేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని మరి ఒక్కసారి పట్టం కట్టి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా లోకేష్ బాబు గారిని ఆ రోజు యువగలంలో ప్రతి ఒక్క కులాలకు మతాలకు అండగా నేను ఉంటాను అని చెప్పేసి లోకేష్ బాబు గారు ఉత్తేజపరిచినందుకే ఈరోజు పార్టీ ఇంత ఘన విజయం సాధించడం జరిగింది. అందుకోసమే ఆ రోజు తెలుగుదేశం పార్టీనే ఉండదు, తెలుగుదేశం పార్టీని మేము ఇది చేసేస్తామన్నప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీసాలు చుట్టి ఈరోజు గెలవడమే కాకుండా అదే గడ్డ పైన ఈరోజు వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఈరోజు మహానాడు పెట్టి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజల పక్షాన నిలబడి, అదేవిధంగా ఆ రోజు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈరోజు ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా రోడ్లకు ఆ రోజు ఒక తట్టడు మట్టి వేయలేదు. అయితే ఈరోజు రోడ్ల గురించి అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో తల్లికి వందనం అయితేనేమి, తల్లికి వందనం ఇప్పుడు స్కూళ్ళు తెరిచేలాగా వేస్తామంటున్నారు. 3 సిలిండర్లు ఇస్తామన్నారు మహిళలకి. అదేవిధంగా ఈరోజు 3 సిలిండర్లకు డబ్బులు క్యాష్ వాళ్ళ అకౌంట్లలో వేస్తామంటున్నారు. అదేవిధంగా ఆగస్టు 15న ఆడవాళ్లకు ఉచిత బస్సు కూడా చేస్తాము. ఇవంతా ఎందుకు జరుగుతూ ఉంది లేట్ అంటే, ఆ రోజు మీరు ఖజానా కొల్లగొట్టేసి లిక్కర్ వాళ్లకు ఏదో నాటు సారాయి మాదిరిగా వాళ్ళకు తాపించి ఎంతో మహిళలు తాలిబట్లు తెంచడం జరిగింది. అభివృద్ధి పైన దృష్టి సాధించలేదు. మహిళలకు ఆదరించింది ఎవరు అంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే. మహిళల ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, అదేవిధంగా కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, మహిళలకు దీపం పథకం ఇవ్వడమే కాదు, ఈరోజు దీపం వెలిగినట్లు దానికి చమురేసినట్లు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి, ఆడబిడ్డలకు ఉద్యోగపరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి రిజర్వేషన్లు కల్పించి మహిళలకు చేయూతనిస్తున్న ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాతనే ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. చిన్న లోన్లు ఇచ్చి ముస్లిం మైనార్టీలకు కాపాడడం జరిగింది. అదేవిధంగా మత కలహాలు రూపుమాపి ఆ రోజు శాంతిని ప్రకటించడం కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే జరిగింది. అదేవిధంగా మన ఖబ్రస్థాన్లకైతేనేమి, షాదీ మహల్లకైతేనేమి, ఈరోజు మౌజన్లకైతేనేమి, అదేవిధంగా ఉర్దూని 2వ భాషగా ప్రకటించడం అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ముస్లిం మైనార్టీలు అయితేనేమి, మహిళలు అయితేనేమి, ప్రతి ఒక్క సామాన్య వ్యక్తులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారు, చంద్రబాబు నాయుడికే పొగుడుతున్నారు. మా లోకేష్ బాబు ఎక్కడో విదేశాల్లో ఉన్న అన్నా అంటానే స్పందించి కాళ్లకు బల్పం కట్టుకున్నట్లు తిరుగుతూ వారికి కాపాడుతున్నారు ఏ ఒక్క విషయంలో కానీ. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫునే ఉన్నారు పేద ప్రజలందరూ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కడప అంటే వైసీపీ అడ్డని చెప్పి ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చారు. అదే కడపలో ఈ రోజున మహానాడు జరుగుతుంది. జిల్లా అంతా కూడా పసుపుమయమైంది. ఏం చెప్తారు మీరు? అదే కదండి ఇప్పటివరకు చెప్పాను. వైఎస్ఆర్ కడప జిల్లా అంటే వైఎస్ఆర్ పార్టీ, రాజశేఖర్ గారి పార్టీ అని ఇంతకుముందు చెప్పారు. అయితే అడ్డా అని చెప్పారు. ఇది అడ్డా కాదు. ఇది ఈ రకంగా ఈరోజు ఎక్కడ చూసినా జిల్లా అంతా పసుపుమయం చేసి ఈరోజు కడప జిల్లాలోనే వేల మంది ఈరోజు మహానాడుకు వస్తున్నారంటే వాళ్ళ అడ్డా కాదు, వాళ్ళ ఇది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా సునామీ వస్తే ఏ రకంగా కొట్టుకుపోతుందో ఆ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నన్ని వరకు సునామీలో కొట్టుకుపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కడపలో అందుకే మహానాడు పెట్టడం, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మహానాడు వెలవెలబోతుందని చెప్పి సాక్షులు రాస్తారు, వైసీపీ చెప్తారు. సాక్షి అంటే అండి పేపర్ గురించి మేము చెప్పకూడదు, ముందే చెప్పారు. అది పాంప్లెట్ అని చెప్పేసి
ఆ సాక్షి పేపర్ ఏదైనా రాసుకోవచ్చు. బులుగు ప్రభుత్వంలో స్టార్ట్ అయిన పేపర్ ఇది. ప్రజల పక్షాన నిలబడింది లేదు, ప్రజల గురించి మాట్లాడింది లేదు. వాళ్ళు చేసింది ఏమరా అంటే ఒకే విషయమే చెప్పింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అంకితమై వాళ్ళ గురించి మాట్లాడుకోవడము, వాళ్లకు ఆ రకంగా ఇది చేసుకొని పోతున్నారు. కానీ సాక్షి ఎవరు చదవరు, సాక్షిని ఎవరు కొనరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, నా మీద కూడా మద్యం కేసు ఇరికించేందుకు సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి జగన్ చెప్తారు. నిజంగా అక్రమ కేసులు పెడుతున్నారా, సక్రమ కేసా? అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీలో కాదండి, అక్రమ కేసులు మా పైన పెట్టారు తెలుగుదేశం పార్టీలో. నేను మహిళ అయి నా పైన 9 కేసులు పెట్టారు. ధర్నాలు చేసే కేసులు, లాఠీ చార్జీ చేశారు. అదే ఇన్స్పెక్టర్ ఈరోజు ఇక్కడ కూడా ఉన్నాడు. అయితే అతను కమిషన్ వేశారు, మాట్లాడాం మేము. అయితే ఇలాంటి పరిస్థితి పోలీసు వాళ్ళతో లాఠీలు కొట్టడము, కేసులు పెట్టడము, నిర్బంధించడము, మా ఆస్తులు కొల్లగొట్టడము, మా వ్యాపారాలు దెబ్బచేయడము, ఈ రకమైన పరిస్థితి ఎందుకు? తెలుగుదేశం కార్యకర్తలనమా? ఈరోజు కాదండి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మేము చంద్రబాబు నాయుడు గారు ఇత్తనం వేస్తున్నారు, మేము చూసాము ఇట్లా అని చెప్పేసి. ఇత్తనం నాటింది వాళ్ళు, చెట్టు మొలిచింది వాళ్ళ హయాంలోనే, కాయలు కాస్తా ఉండేది. ఇప్పుడు జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన రోజు, అదే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుంది వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అంటారు. ఏం చెప్తారు మీరు? ఏమండి, జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన రోజు, అదే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ అంటారు. ఎలా స్పందిస్తారు ఆ విషయం మీద? రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళేందండి జరుపుకునేది? వాళ్ళ అమ్మకి, తల్లికే, వాళ్ళు చెల్లికి ఆ రకంగా తరిమేస్తే, తల్లి పుట్టించిన తల్లి పార్టీకి ఆమెకి ఇది చేసి అది కూడా రాపించుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కానీ జగన్మోహన్ రెడ్డికి గుర్తించారు. కానీ ఎవరికో పుట్టిన అతను అయితే అతను సీఎం అయ్యేవాడు కాదు, ప్రజలు గుర్తించేవాళ్ళు కాదు. అలాంటిది తల్లి కడుపున పుట్టే తల్లికి కడుపులో ఉన్నప్పుడు తనితే అది ఒక విషయము. ఎందుకంటే కళ్ళు ఉండవు, మెదడు ఉండదు, కడుపులో ఉంటాడు పిల్లడు అనుకుంటారు. ఇంత పెద్ద వ్యక్తి ఈరోజు తల్లి కడుపున తన్ని చెల్లెలకి పంపించి వాళ్ళ అనుచరులతో చెల్లెలకి అక్రమ సంబంధాలు కట్టించి అవమానపరిచి, నీకు సిగ్గు లేదా? అదే రాజశేఖర రెడ్డికే కదా నువ్వు పుట్టావు, షర్మిల అదే రాజశేఖర రెడ్డికి పుట్టింది, జగన్ ఆ రెడ్డికే పుట్టాడు. అయితే జగన్ చెల్లెలంటే నీకు అవమానం లేదా? అలాంటిది నువ్వు చెల్లెలపైన ఇన్ని అరాచకాలు చేస్తే ఇంకా ప్రజలపైన ఏ రకంగా చేస్తావు? ఇది పరిస్థితి. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి 1కి 4 రకాలుగా అక్రమంగా వాళ్ళపైన ఇది చేయడం తప్పనిస్తే గురుగింజ మాదిరిగా అతను వంగి చూసుకుంటే అతనికి తెలుస్తుంది. త్వరలో 2.0 సినిమా చూపిస్తా అని చెప్పి జగన్ చెప్తారు. నిజంగా ఆ ప్రభావం ఉంటుందంటారా? 2.0 సినిమా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? చేసిన పాపాలకి ఇప్పుడు అతనే భయపడుతున్నాడంట. ఎన్నో కోట్లు వెనకలు వేసుకొని నువ్వు ఈరోజు గోల్డ్ క్యాష్ చేసుకొని నువ్వు ఉన్నావు. అలాంటిది 2 వచ్చేస్తావో, నువ్వు ఏ సినిమా చూపిస్తావో, నువ్వు జైలుకి వెళ్ళి సినిమా చూసుకోకుండా నువ్వు కాపాడుకో.